ఉమ్మడి విశాఖ జిల్లాలో చలి పంజా విసురుతోంది. తెల్లవారుజామున బయటకు రావాలంటే గిరిజనం చలికి వణికిపోతున్నారు. మన్యంలో ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పట్లు కప్పేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 15.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా సూర్యుడు దర్శనం ఉన్నటువంటి పరిస్థితి. ఈ చలిలో కూడా కొంతమంది వాకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వాకింగ్ చేస్తున్నారు. కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పెరుగుతుంది కాబట్టి వాకింగ్లే చేయడం మంచిదని చెప్పి ఉద్దేశంతో రోజు ఈ వాకింగ్ మొదలుపెట్టాం. ఇది 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య నుంచి ఈ కీళ్ళవాతాలు అవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రోజు కంటిన్యూ అయితే వాకింగ్ చేయడం వల్ల ఈ నొప్పులు అవి తగ్గిపోతున్నాయి. చెప్పండి అమ్మా, అంటే ఉదయం 5 గంటల నుంచే చలి తీవ్రత బాగా పెరుగుతుంది, బయటికి రాలేని పరిస్థితి. అంటే ఈ చలిలో కూడా వాకింగ్ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏముంది, స్వెటర్ వేసుకుని షాప్స్ కొట్టుకుని వెళ్తున్నాము. మరి తప్పనిసరి కదా, ఆగిపోతే బాగోదనేసి వెళ్ళాల్సి వస్తుంది. కష్టమైనా కొంచెం బాగానే చేస్తున్నాను, చేయాలనిపించి. అది ఉదయం నుంచి కూడా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ఈ వాకర్స్ మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీలో చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇక అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటకులు, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే పర్యాటకులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు తీవ్రత కూడా రోజు రోజుకు అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు లైట్లు వేసుకొని ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా అరకు నుంచి చింతపల్లి వరకు కూడా 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. ఇక ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా చలి తీవ్రతకు చలిమంటలు వేసుకొని కొంతమేరకు ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉంటున్నటువంటి. ఇక చలి పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తి కూడా అధికంగానే ఉంటుందంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అయితే ఈ చలి తీవ్రత ఈ నెల ఆఖరి నుంచి వచ్చే నెల వరకు కూడా ఉంటుందంటూ ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అత్యవసరం అయితేనే ఇలాంటి సమయంలో బయటికి రావాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.